సంగతులు. మొన్నటిదాకా మాడలు వలిగేటట్టు ఎండలు కొట్టినాయి, ఇప్పుడేమో ఊర్లు మునిగేటట్టు వానలు కొడుతున్నాయి. మనం మీదికున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలల్లా తెంపు లేకుంటే పడే వరకు చెర్ల కట్టలు దిగి కాల్వలై నదులై పారుతున్నాయి. భద్రాచలం కాన్నైతే గోదావరి నీళ్లు రాములవారి గుళ్ళకచ్చేటట్టే కొడుతున్నాయి. అంతటా వానలు పడుతున్నాయి. జర పైలంగుంటుండ్రి సరేనా? ఇక మనం వార్తలు చెప్పుకుందాం. ముందుగాల పెద్ద గీతలు. భావమిచ్చిన బామ్మర్ది బాలయ్య బాబు, ఇంతకంటే ఇంకేం కావాలి చంద్రబాబు? మందుబాబులకు 24 గంటల డ్యూటీ, మన ఆఫీసర్ల తెలివికి లేదు పోటీ. 4వ సింహాన్ని బయటకిడిచిన ఆంధ్ర సీఎం, పోలీస్ డ్రెస్ తొడగలే ఇంకా నయం. అసెంబ్లీ రౌడీ ఇంటికాడ ఫైటింగు, పైల్వాన్లకి ఇయ్యాలే మంచి కోటింగు. కోడిగుడ్లు కొట్టుక తింటున్న సత్తి, 3 ఫూటల మంచిగా గుడ్లు పాలు తాగుతా, బొత్త మీద ఉండాలి తీస్తా, పెద్దపల్లి సినిమా నేనే తీస్తా, ఇదే ఫినాయిల్ అక్క. 5 ఏళ్ళైనాక మన తెలంగాణను చూడుండ్రి. అదరే ఈ ఊర్లో ఒక్క చెట్టు ఉండకపోతుండే, ఇప్పుడేంది అడవి లెక్క ఊరంతా చెట్లతో నిండిపోయింది అని అడుగుతారు. ఆగో ఇవన్నీ ఉట్టి పడావు భూములుండే, ఇప్పుడేమో చీమలు కూడా జొర్రని చిట్టడవి లెక్క పడుతుంది అని డౌట్ పడతారు. అబ్బా గంత సినిమా లేదు అని తీసి పడేస్తే బురదల కాలేసినట్టే. ఎందుకంటే దేశంలో 1 నంబర్ అడవులుండే రాష్ట్రంగా ఓ కార్యం సులువుగా అవుతున్నది కాబట్టి జోరుగా ఆనలు పడుతున్నాయి. ఇక జోగురామన్నకు మస్తు పని దొరికిందిగా. ఆగో ఆనలు పడితే ఇత్తనాలు ఎరువులు సప్లై చేసే వ్యవసాయం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సార్కు పనుండాలే గాని రామన్నకేముంటది అని అనుకోకుండ్రి. రామన్న అడవులను సాదే మంత్రి కాబట్టి పుల్లు బిజీగా పోతున్నాడు ఆనలు పడే వరకు. తెలంగాణ గెట్టు చుట్టూ లోపట చెట్లను నాటే కార్యం హరితహారం అని ఓ పథకం పెట్టిండు కదా సీఎం సారు. ఇక ఏమేం చెట్లు పెంచాలే, ఎప్పుడు నాటాలే, ఎట్లా నాటాలే, నాటిన చెట్లను ఎట్లా కాపాడుకోవాలో గిసొంటి పనులన్నీ మంత్రి రామన్న కప్పచెప్పిండు. రాష్ట్రంలో 4 కోట్ల పబ్లిక్ ఉంటే 230 కోట్ల మొక్కలు నాటబోతున్నారు. ఇదివరకే ఆడాడగలిపి ఓ 40 కోట్ల మొక్కలను పెంచిండ్రట నాటేదందుకు. కడమై కూడా జల్దిగానే పెంచుతారట. బళ్ళు, గుళ్ళు, పార్కులు, మైదానాలు, ఆఫీసులు, అంగళ్ళు, రోడ్ల పొంట, చెరువు కట్టల పొంట ఏడ ముత్యమంత జాగ కనబడ్డా పొక్క తీసి మొక్క నాటుతారట. మిషన్ కాకతీయను మించిన ప్రచారం కోసం కొత్త కొత్త పాటలు కైగట్టమని కళాకారులను కోరిండ్రట ఆఫీసర్లు. అనుకున్నట్టే అన్నీ నాటితే ఇక సీఎం సార్ గాలి మోటార్ల మొగుల మీదకెళ్ళి పోతాంటే కిందికి చూస్తే ఊళ్ళు కనబడాయి, పచ్చటి అడవే కనిపిస్తుంది. గప్పుడు మనకు కోతుల బాధలు కూడా తప్పుతాయి, ఎందుకంటే అన్ని అడవిలకే పోతాయి కాబట్టి. మరి గిన్ని చెట్లు నాటినాక అటుపోయే తెప్పలు కూడా మన దిక్కు మరి సరిపోను భూమిని తడిపిపోతాయి. గందుకే మాకెందుకుతి అని అనుకోకుండా మంచి కార్యం కాబట్టి మీరు కూడా ఓ 4 మొక్కలను నాటి సర్కార్కి తాసరిగండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పబ్లిక్కు యోగాకు మహాయోగం పట్టినట్టుంది. ప్రపంచం మొత్తం పరదాలు వరుసుకొని యోగాసనాలేస్తుంటే మోడీ సారు బాణం లెక్క పెయ్యిని వంచిండు. చంద్రాల్ సారేమో పద్మాసనం వేసి ప్రాణాయామం చేసిండు. ఒక్కో లీడరు ఒక్కో తీర్ల చేస్తాంటే ఇంట్లో కూర్చొని చూసిన ముసలోళ్ళు కూడా కాళ్ళు చేతులు ఆడిచ్చిండ్రట. ఏకదమ్న గింతమంది అని ఆయాసం వస్తుంటే కూడా ఆసనాలు వేస్తుంటే గిన్నిస్ బుక్కోళ్ళు పెన్నుల ఇంకు నింపుకొని వచ్చి మరి రికార్డు రాసుకొని పోయిండ్రు. ఇలా ఇంకో ముచ్చట కూడా ఉన్నది. అందరు యోగా చేస్తే తమిళ హీరో విజయకాంత్ యోగాని ఎంజాయ్ చేసిండు. అబ్బబ్బబ్బా చెప్పుడు కాదు కానీ చూపిస్తున్నా చూడండి. అనుకున్నట్టుగానే యోగా దినం గిన్నీస్ రికార్డు పుస్తకంలో జాగా దొరికించుకున్నది. మోడీ సారు సురువు చేసిన యోగా దినాన్ని దునియా పబ్లిక్ ఎట్లా చేసిర్రంటే ఆదివారం పూట అన్ని పనులు ఇడిచిపెట్టి పార్కులు, 3 ఆటలు ఆడుకునే జాగాల్లో చేరి యోగా చేసిర్రు. దొడ్డుగున్నోళ్ళేమో కూసునేటి నిలబడి చేతులు తిప్పే ఆసనాలు వేసిర్రు. ఇక బక్కపల్సగున్నోళ్ళు కాళ్ళు మీదికి లేవట్టుడు, తలకాయ నడుములకు వాంచుడు ఆసనాలు వేసి సర్వరోగ నివారణని సొంతం చేసుకున్నారు. ఇక బయటి దేశాలల్లనైతే చెప్పవశం కాదు.
ఈఫిల్ టవర్ కాడ ఓడల మీద మనిషి నిలబడి నీళ్ళల్లో చేరి గిట్ల చిత్రమైన యోగాసనాలు వేసిర్రు. ఇక మన లీడర్లు అయితే యోగాసనాలు వేసుకుంటా ఎన్నడు కనిపించని కొత్త రూపాల్లో కనిపించారు. అగో మన చంద్రాల సార్ను చూడుర్రి, బయట లొల్లులు అన్నీ ఇడిచిపెట్టి ఎంత నిమ్మలం అవుతున్నాడో. సార్ కళ్ళు మూసుకుంటే మంచిగా అనిపిస్తున్నాడు కదా. గిట్లా సార్కి వచ్చిన కాడికి వేసిపోయిండు. ఇక అటెంక ముచ్చట సినిమా హీరోలు హీరోయిన్లే యోగా దినాన్ని సూపర్గా చేసిర్రు పోయిండు. పైలం సారు ఏం మంచిగానే కూర్చున్నాడు కదా. అబ్బా సారు నడుము మంచిగానే వంచిండు. అవ ఏ ఏళ్ళు పెట్టాలనో ఎరకైతే లేనట్టున్నది. అవ ఏళ్ళు పాడుగాను అవి సార్ చెప్పినట్టు ఇంటలేనట్టున్నాయి. గదే అదే ఏళ్ళు కానీ ఇక గిట్ట చెయ్యిల్ది ఇప్పుడైతే చూడు ఎంత అల్కగా చేస్తున్నాడో. ఏ స్టడీ ఓకే అంతే. ఇక ఇట్లా విజయకాంత్ సారే యోగాకున్న పేరు ఇంకింత ముంగడికి తీసుకుపోయి నిలబెట్టిండు. కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా ఈ సాయి కుమార్. అబ్బో గీ యాక్షన్ చేయాలంటే సాయి కుమార్ సారే చేయాలా, మళ్ళా దాన్ని కాపీ కొట్టాలంటే మన సంపన్ననే కొట్టాలి. ఆహా సాయి కుమార్ సార్కు ఏం భాగ్యం దక్కింది, చంద్రాల సార్ పుణ్యమా అని కుమ్మేయండి సార్. మీ వెనక పొంటి ఆంధ్ర సీఎం సార్ ఉన్నాడు. దొంగలు లంగలు లేని ఆంధ్రాను తయారు చేసేందుకు అక్కడి పోలీసులు అవ్వల దర్జా ఉపాయం చేసిర్రు. ముంగట కనిపించే 3 సింహాలు ఎన్నుకున్న 4వ సింహాన్ని తీసుకొచ్చి డ్యూటీ ఎక్కిచ్చిర్రు. 4వ సింహం అంటే నిజంగానే సింహం అనుకునేరు. స్మార్ట్ ఫోన్లు ఉండే ఓ యాప్, అగో దాని పేరే 4వ సింహం. ఆ 4వ సింహం ఫోన్లకి ఎక్కించుకుంటే ఎవరన్నా కిడ్నాప్ చేసిర్రు అనుకోర్రి, చిన్నగా ఫోన్లున్న ఒక కటుకొత్తితే చాలు ఇక వాళ్ళు ఏడేడా తిరుగుతున్నది ఎక్కడి నుంచి గదిలేది అన్నిటికన్నీ అద్దంలోకెళ్ళి చూసినట్టే గిట్లా పోలీస్ స్టేషన్లు ఉన్న టీవీలు ఇండి చూడొచ్చట. అంటే చూడుర్రి ఎంత అలకటి ఉపాయం దొరకవచ్చిలో ఆంధ్ర పోలీసు వాళ్ళు. ఈ నడుమ చంద్రాల సారు ఏరే దేశాలు తిరుగుతుంటే ఏడగనిపించిందో ఏందో ఈ ఉపాయం కానీ వాళ్ళ రాష్ట్రంలో కాపీ కొట్టించిండు. మళ్ళీ ఈ యాప్ సినిమాల్లో 4వ సింహం అని చెప్పుకునే సాయి కుమార్ సార్ తోటే షురువు చేపించిర్రు. ఎందుకంటే అక్కడి పోలీసు వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క సాయననే పెట్టుకున్నారు కదా. అందుకనే సాయన్న హుషారుగా పోలీస్ అయితేనన్నాడు. కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. నేను ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలనుకున్నాను. ఈరోజు ఐ ఫీల్ ఐ బికమ్ రియల్ ఐపీఎస్. నేను ఏం చేయమన్నా మీరు యూనిఫామ్ ఇచ్చినా వేసుకోవడానికి రెడీగా ఉన్నాను. కానీ చంద్రాల సార్ రూల్ దాటుతాడా, అట్లా కుదరదని చెప్పిండు. యూనిఫామ్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాడు కానీ డిగ్రీ లేకుండా వీలు కాదు, లేకపోతే ఈ పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు డూప్లికేట్ పోలీస్ అని చెప్పి. దానికంటే పెద్ద పదవి అంబాసిడర్. మరి ఇక గింత బందోబస్తుగా 4వ సింహాన్ని రంగంలో దించిరు కాబట్టి దొంగలు లంగలనే ముచ్చటే ఆంధ్రోళ్లకు తెలియకుండా అవుతుంది. నిజంగా అట్లనే అయ్యనా? తాగుబోతులకు ఫుల్ బాటిల్ పుక్కడికే దొరికినంత సంబరపడే వార్తిది. విస్కీ చెరువుల తానం చేసి తనివి తీరా తాగేంత చక్కటి వార్తిది. రారమ్ముల ఐస్ ముక్కలేసుకొని తాగినంత కిక్కిచ్చే ముచ్చటిది. జిహెచ్ఎంసీల నీళ్ళ పంపులల్లా బీరొచ్చి బిందెలల్లో నింపుకున్నంత సంతోషమైన ముచ్చట. అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్తీయాలో ఒడవదు కానీ హైదరాబాద్ పబ్లిక్కి ఎనీ టైం ఎనీ సెంటర్ ఫుల్ పీవో నాచో. ఏటీఎం అంటే ఎప్పుడైనా పైసలు తీసుకునే మిషనే అవునా? అట్లనే మన పట్నంలో ఇంకో ఏటీఎం రాబోతున్నది. ఎనీ టైం మందు. పగటీల చంద్రునికి రాత్రికి సూర్యునికి రెస్ట్ ఉంటుంది కానీ హైదరాబాద్లో బాల్రకు రెస్టారెంట్లకు రెస్ట్ ఉండదు. ఇక 4 గుంజితే చాలు పొయ్యి 4 పెగ్గులు వేసి రావచ్చు ఎప్పుడంటే అప్పుడు. తెలందాక తాగొచ్చు ఊగొచ్చు, అడిగేటోళ్ళే ఉండరు. మరి ఇంత చక్కటి సవలతు చేసినాక ఇప్పుడున్న బాలు ఎడ సరిపోతాయి ఇంతమందికి? గందుకే తాగేటోళ్ళకు తక్లీఫ్ కాకుండా ఇంకో 100 దాకా కొత్త బాలు తెరిపించే ఆలోచన చేస్తున్నారట అబ్కారీ ఆఫీసర్లు. ఇక హైదరాబాదు విశ్వనగరంగా కాబోతున్నది కాబట్టి గా లెవెల్లోనే మందు సవలతు చేస్తున్నారు అన్నట్టు. పట్నంలో బయట దేశాల కంపెనీలు పెరుగుతున్నాయి కదా, ఇక నారాజు కాకుండా వాళ్ళు తాగే పిరం మందు మీద ట్యాక్స్ తీసేసి అగ్గకే తాగిచ్చి వాళ్ళను కూడా పుల్లు ఖుషి చేయబోతున్నారు. అట్లనే బాలరకు సుక్కల హోటళ్ళకు ఓనర్లను కూడా మంచిగానే అరుచుకుంటున్నారు. అద్దుమ రాత్రి పెట్రోల్ బంకులు బంద్ ఉండొచ్చు కానీ నైట్ 12 గంటల దాకా మందు దుకాణాలు అందుబాటులో ఉంటాయి. తాగినోళ్లకు తాగినంత మందును సప్లై చేస్తారు. ఇక బాలరు తెల్లారిందాక వైన్సులు అద్దమ రాత్రి దాకా తెరిచుంటాయి కాబట్టి 10 కొట్టంగానే రోడ్ల మీద బండ్లు ఆపి
తాగుబోతులను ఇబ్బంది పెట్టే పనులు బంద్ చేయాలి పోలీసోళ్ళు. అట్లనే మందు తాగనోళ్ళకు హెచ్చరిక, రాత్రి 10 గంటల సంధి జర పైలంగా తిరగాలని ఒక ఆర్డర్ వేస్తే మంచిగుంటది. వీళ్ళకే కాదు, ఇండ్ల జాగా లేక రోడ్ల మీద వండేటోళ్ళను కూడా పట్నంలోకి వెళ్ళి ఎలగొట్టాలి. ఎందుకంటే రాత్రిపూట చాలా మంది సల్మాన్ ఖాన్లు తిరుగుతుంటారు కాబట్టి. బావా బామ్మాజులంటే ఈల లెక్కనే ఉండాలా. వెనకట కృష్ణార్జునులు, ఇప్పుడు గీలే కావచ్చు. బావ కోసం దేన్నైనా త్యాగం చేసే బామ్మర్దులు ఎంతమంది ఉంటారు. గసంటి మనిషే మన బాలయ్య బాబు. మా సత్తి బాలయ్యతోని మాట్లాడిండట. మరి ఆయన ఏం చెప్పిండో ఈయనండ్రి. హే బాలకిష్టి సారు, మీ బావ జైలుకు పోతే నువ్వే సీఎం అవుతావంట కదా. హే ఎందుకు సిగ్గుపడుతున్నావు సార్, నేనేమన్నా తప్పన్నానా? బయట అందరూ అనుకునేది నేను ధైర్యస్తుగా అడిగినగా అంతే. చెప్పలేదనుకో, నీ కడుపు లేదో పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడుతున్నావు అనుకుంటాం. అలా చెప్పు. అంతవరకు రాదండి, అటువంటిది ఏం లేదు, అటువంటిది ఏం లేదు. ఆయనే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఎటువంటి నిరాటంకంగా నిర్విఘ్నంగా ఎటువంటి అంతరాయం కలగకుండా కొనసాగుతారు. మా బాలకిష్టి సారు చాలా మంచోడు. బావ కళ్ళల్లో ఆనందం చూస్తందుకు ముఖ్యమంత్రి కుర్చీని కూడా వద్దంటున్నారు. మళ్ళా గీసొంటి మనిషిని చంద్రరావు సారు ఎమ్మెల్యేని చేస్తే అయిపోతుందా? మంచి మంత్రి కొలువులో పెట్టుకోవచ్చు కదా. ఎప్పుడన్నా చంద్రరావు సార్ కలిసినప్పుడు చెప్తా, నేను చెప్తా. ఇయ్యాల రేపట్ల కొద్దిగా పైసుండి పబ్లిక్లా పరపతి పెరిగితే చాలు పక్క మనిషిని దేకరు చాలా మంది. అంతకుముందు మనం ఏంది అన్నదే యాదుకుంచుకోరు. నడిమంత్ర నచ్చిన సిరితోని అందరు నాకిందుకే వస్తారు అని ఫోజులు కొడుతుంటారు. పెద్ద పదవిలుండి వెనకట ఎప్పుడో దోస్తాన చేసిన చిన్న మనిషి కనబడితే పలకరిష్టోళ్ళు ఎంతమంది ఉంటారు? 35 ఏండ్లైనా కలిసి పనిచేసిన దోస్తును గీసారి ఎట్లా యాదుకుంచుకున్నాడో చూడండి. కలిసొచ్చే కాలం వస్తే కావలసిన వాళ్ళు నడిచొస్తారన్నట్టు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు పాత దోస్తు బాలపోషయ్య ఎదురయ్యే వరకు మస్తు ఖుషి అయిండు. తెలంగాణ భవన్లా మందిలెక్కనే తిరిగే బాలపోషణ కనిపించగానే పాత దోస్తానంతా యాదికి తెచ్చుకొని పాయిరం కొద్ది మాట్లాడిండు. మరి గింతగానం గిన్ని రోజులు ఎవ్వరికి తెలియకుంటున్న ఈ బాలపోషయ్యకు కేసీఆర్ సారు ఎక్కడ దోస్తానో ఎరికేననుల్లా. 72 నుండి కేసీఆర్ గారు నాకు బాగా పరిచయం, మంచి మిత్రులు. ఆనాడు ఇందర్శన్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఉండే, నేను ఆర్గనైజ్ సెక్రటరీ ఉండిని. ముఖ్యమంత్రి అంతటి మనిషి మందిలాగి మందలిచ్చే వరకు బాలపోషయ్య కూడా మస్తు సంబరపడ్డాడు. ఆయన ఈ విధంగా ఆప్యాయతతో ప్రేమతో పిలిచి నన్ను దగ్గర గుంజుకొని, బాలపోషయ్యరా ఏం చేస్తున్నావు, ఈ విధంగా నీకు అన్యాయం జరిగింది, నేను నీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినాడు. కాబట్టి ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి కాదా, ముఖ్యమంత్రి కుర్చీలున్న కేసీఆర్ సార్కు కల్వక దోస్తు కలిస్తే ఉత్తగానే ఉంటదా? అందుకే ఏదన్నా పదవిస్తా అన్నాడట. నాయన 108 అంటే 108 అనుకుంటావు. అమ్మో డేంజర్ నాయన, నాకు ఇంతగానో ఫోతుంటే. ఏం చేస్తున్నాడు? గన్యానం గుడ్లు ముంగట పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు అబ్బా? ఏమితో వాళ్ళ కొట్టుకోవాలి, పలిగింది చూసుకోవాలి. సన్నమైన జరంత బక్కగా అయింది కడుపు. తమ్మి సత్తి ఏం చేస్తున్నావు తమ్మి? సాఫీసాక నేను కూడా ఫర్బాస్ లేక అయిరమంట అని కోడిగుడ్లు కొట్టుకొని తింటున్నా. అవ్వా 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 అవ్వా, గన్ని కోడిగుడ్లు కొట్టుగా తింటున్నావా? పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి నీకు? ప్రభాకర్ దుకాణంలోనే నీ పేరు చెప్పి ఖాతాలు రాపిచ్చి తెచ్చిన. అమ్మా, నా ఖాతాలో రాపిచ్చినవా? అవునాక తలకాయ కొలుచుకోవాలి. 34, 36 ఇంకో తినాలి. ఈ షర్ట్ ఎంత అయిందో అన్ని సమానంగా బక్కగా కావాలి. ఇది కూడా అంతే ఉన్నది. మోకాలు కొలుచుకోవాలి. పద్దేండి ఈ మోకాలు ఎంత ఉన్నది? ఇది 17.5 ఉన్నది. ఇది బక్కగా అయింది, ఇది కాలేదు. ఇంకో గుడ్డు తినాలి ఇప్పుడు. ఓ బిత్తిరోడా, మంచిగా గుడ్లు తినుకుంటా టేపు పట్టి పెయ్యంతా ఓలవడుతుంది. నేనేమన్నా విత్తరో అనుకుంటున్నావా? ఉత్తుగానే పెయ్యి కొలుచుకోనికే. అరే సరిపోతలేదు. అబ్బా, మరి ఎందుకు గొలుస్తున్నావు? ఫర్బాస్ అన్న యారాది మొత్తం గుడ్లు తినుకుంటా బక్కగా అయిందంటాక నేను కూడా పెద్దపల్లి సినిమాలా ఇక బక్క కాయి ఇట్లనే కనిపించాలి. నీ లెక్క కేసులు ఉడకబెట్టిన గుడ్లు తిని కాదు. ఓ అక్క మధ్య కూడా చెప్తున్నా చూడు, మళ్ళా అన్నిటికీ వంకలు పెడుతున్నావేమో అమ్మ. నేనేమన్నా హీరో ఐకమ్ నీకు ఇష్టం లేదా చెప్పు మళ్ళా? నువ్వు హీరో నాకు ఇష్టమే కానీ ఏళ్ళు, తలకాయ, మోకాళ్ళు, మోచేతులు గవన్నీ ఎందుకు గొలుస్తున్నావు నువ్వు? ఇక కర్ఫు సన్నమై కాలు చేతులు దొడ్డుగా అయినాయి అనుకో, ఇంకేమన్నా రోగం ఉన్నది అనుకుంటారు.
గందుకే ఇగో కొలుచుకుంటున్నా ఒక కాలు ఇంకా కాలు సన్నమయ్యే గుడ్లు తినలే తింటే ఇప్పుడు ఓర్ నాయనో ఈ బిత్తిరోని తట్టుకుని నాతోని కాదులా ఎవరన్నా ఉంటే వచ్చి తీసుకుపోండి అన్న ఏ ఊకోక ఫర్వాస్ అన్న ఒక్కగా అయింది కదా రాజమౌళి సార్ చెప్పిండు ఓ నా బిత్తిరి తమ్మి ఉత్త గుడ్లు తింటేనే బక్క వాడరు ఎక్సర్సైజులు చేయాలి పచ్చి పచ్చే తినాలి మస్తు కష్టం ఉంటది తమ్మి హీరో అంటే అనుకున్నంత ఈజీ కాదు ఏం కష్టమాక మళ్ళీ కష్టమైతే ఫర్బాస్ మళ్ళీ బాహుబలి సినిమా తీసిందా మళ్ళీ చిరంజీవి సారు దా అమ్మ కుక్కల కుందనాల బొమ్మ అంతా దా చేసిందా తమ్మి సినిమా హీరో అయితే ఆకలైనా కూడా నచ్చిన తిండిని తినలేరు నచ్చినాయని తాగలేరు కళ్ళకు పసకలైనట్టు పత్యాలుండాలి ఎందుకాక అలా తాను 5 రూపాయలు ఉన్నాయా మళ్ళీ రాజమౌళి సారు ఫర్బాస్ నాకు ఇవ్వలేడా పైసలు కొనుక అని మళ్ళీ ఏం తినంటే బొత్త మీద ఉండాలి తేలినా ఉండాలంటే ఏంటి తమ్మి ఏ గవిదేలు రాక ఇగో ఇట్లా అంగిరిచి మొత్తం ఇట్లా అంత గల బొత్త మీద ఫటీలు ఉండాలి రా ఇట్లా అయ్యో దాన్ని 6 ప్యాక్ అంటారు పొద్దు మాపు బువ్వదీనుడు బంద్ చేసి పచ్చి కూరగాయలు గుడ్లు ఇత్తులు బుక్కితే అట్లా తేలుతాయి బొత్త మీద కండలు అక్క నా బొత్త మీద ఉండాలి ఉన్నాయి 1 2 3 4 అంట 8 ఉండాలి ఉన్నాయి అక్క నా బొత్త మీద రామచంద్ర ఇగో గా బొత్త మీద కండల రంది పట్టే చాలా మంది పెయిన్ ఖరాబ్ చేసుకున్నారు సునీల్ ఎట్లా తయారైంది ఇప్పుడు రసం బిడిన మామిడి పండు లెక్క కాలేదా ఏం కాదక్క 3 ఫూటల మంచిగా గుడ్లు పాలు తాగుతా బొత్త మీద ఉండాలి తీస్తా పెద్దపల్లి సినిమా నేనే తీస్తా ఇదే ఫినాయిల్ అక్క అబ్బా మరి నీకు గుడ్లు ఎవరు తెచ్చి పెట్టాలి ఒక్కొక్క గుడ్డు 5 రూపాయలు ఉన్నది నువ్వు 100 గుడ్లు తింటే రోజుకు 500 ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలని ఆయన షర్టుకి ఏమన్నా దుల్పల్లా ఏమన్నా నేను బిర్యానీ ఫోట్లా అని అడిగినా నాక ఉత్త కోరుగుడ్లే కదా అడిగింది ఇగో నేను వీరు అయినాక మిత్తితో సహా కట్టిస్తూకో ఇగో గిఫ్ట్ అయితే నన్ను డిస్పోజబుల్ పాయింట్ చేయక డిస్పోజలా ఓ డిసప్పాయింట్ అయి ఉంటదిలే ఇగో నీ ముంగట అందరూ చికెన్ మటన్ చేపలతో తింటా అంటే నువ్వు బువ్వ బంద్ చేసి ఉత్త గుడ్లే తింటావా చెప్పు అమ్మో గంతగానం ఫత్యం ముందు మనకేడైతే నాయన అక్క ఇగో ఆ మాస ఎలాగానే కోరుగుడ్లు తినొద్దంట సున్నమ్మ గట్ట తినాలంట ఎవరు చెప్పిరు నేను ఇప్పుడు ఏం తినా చూసిండ్రా నీసు బంద్ చేయాలంటే అమాస పున్నమని ఎట్లా వస్తున్నాడో హీరో అంటే డాన్సులు యాక్టింగ్ కాదు కడుపు చంపుకోవాలి నాలుకెను అదుపులో పెట్టుకోవాలి అబ్బో చాలా కథలే ఉంటాయి అప్పుడే జనం మెచ్చే స్టార్ హీరో అవుతారు మీరెప్పుడన్నా మోహన్ బాబు సార్ ఇంటి మొక్కన పోయేటప్పుడు తలకాయకు హెల్మెట్ కాళ్ళకు ఇనుప సాక్సులు మోచేతులకు ఇనుప కడ్డీలు దొడుకొని పోవాలి అట్లనే జేబులు ఇంత మిరపపోడో పెప్పర్ స్ప్రేనో దాచిపెట్టుకొని పోవాలి సరేనా ఇగో ఇన్ని రక్షణ పరికరాలు పెట్టుకొని కూడా మీరు సారోళ్ళు ఇల్లు దాటలేకపోతే అక్కడున్న సెక్యూరిటీల చేతుల దౌడలు వలగొట్టించుకుంటారు అటు బాజు పోయేటప్పుడు మీ ఇంటోళ్లకు దోస్తులకు చెప్పి పోతే ఇంకా మంచిది మోహన్ బాబు సార్ అసెంబ్లీ రౌడీ సినిమా తీసినంత మాత్రాన ఆయన సెక్యూరిటీ వాళ్ళు రౌడీ లెక్క వేయొచ్చునా పాపం పాడుగాను గాశారం బాగా లేక ఈ పిల్లగాడు ఫిలిం నగలరా మోహన్ బాబు సార్ ఇంటి ముంగట నిలబడ్డాడంట దోస్తు కోసం ఇక గంటే అరే నీకు ఈడేం పనిరా చెల్లి ఈడికెళ్ళినాడు అని నూకేసి మీద పడి ఈ మయర వచ్చిండట మేమే పోటుగాలమని ఇక చూడండి ఎట్టున్నారో మట్ట సంగ ఏం దీని పాడైతారో ఏం దాగి పాడైతారో కానీ చేతులు గులగుల పెట్టి ఇంటి ముంగట నిలబడ్డ మంత్రి పోచారం సార్ డ్రైవర్ను పులి మిడిచిపెట్టిండ్రు ఒక్కని వేసి మంత్రి తన పని చేస్తా అని చెప్పినాక ఇట్లా కొట్టిండ్రంటే ఒట్టొట్టో లఠేంకలా తిరిగిరంటే కాలు చేతులు ఇరగొడతారు కావచ్చు కానీ గీ పిల్లగాడు కూడా మంత్రి సెక్యూరిటీలను విలువనంపుకునేది ఉండే అప్పుడు అసలు ఫైటింగ్ గప్పట్లో కూడా ఓ పారి రామ్ చరణాల్ సార్ మనుషులు కూడా రోడ్ మీద పోయేటోళ్ళని గిట్టనే కొట్టిండ్రు అందుకని మా హీరో అనుకుంటా చూస్తాందుకు వాళ్ళు ఇంటి మొక్కన కూడా పోయారు ఆయనతో దావకాల వాడే కథ అవుతుంది చూడండి భావమిచ్చిన బామ్మర్ది బాలయ్య బాబు ఇంతకంటే ఇంకేం కావాలి చంద్రబాబు మందుబాబులకు 24 గంటల డ్యూటీ మన ఆఫీసర్ల తెలివికి లేదు పోటీ 4వ సింహాన్ని బయటకిడిచిన ఆంధ్ర సీఎం పోలీస్ డ్రెస్ తొడగలే ఇంకా నయం అసెంబ్లీ రౌడీ ఇంటికాడ ఫైటింగు పైల్వాన్లకి ఇయ్యాలే మంచి కోటింగు కోడిగుడ్లు కొట్టుక తింటున్న సత్తి 3 ఫూటల మంచిగా గుడ్లు పాలు తాగుతా బొత్త మీద ఉండాలి తీస్తా పెద్దపల్లి సినిమా నేనే తీస్తా ఇదే ఫినాయిల్ అక్క
చూసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు మళ్ళీ పరి 3 వార్తలలో కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.